హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పచ్చి బొప్పాయితోనే గారెలు చేస్తున్నా. ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో చూసుకుందాం ఒకసారి. ఒకటి పచ్చి బొప్పాయి తీసుకున్నా నేను. ఒక కప్పు బియ్యం పిండి, కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నా, అంతే వీటికి కావాల్సినవి. ఇప్పుడు బొప్పాయి తీసుకొని పొట్టు తీసుకోవాలి మనం. నేను పచ్చికాయ తీసుకున్నా, లేతది. పొట్టు తీసుకొని నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దానిలో ఉన్న గింజలు తీయాలి. చాలా లేతకాయ తీసుకున్నా. అందులో విత్తనాలు తీసేసిన తర్వాత తురుముకోవాలి. నేను ఇది తురమడానికి ఫుడ్ ప్రాసెసర్లో వేసుకుంటున్నా. ఇప్పుడు అయిపోయింది తురుముడు. అందులోనే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీరా, కొత్తిమీర, ఉప్పు అన్నీ మొత్తం అందులోనే వేసుకున్నా నేను. అందులోనే వేసుకొని ఆనియన్స్ కూడా వేసిన కట్ చేసి. ఇప్పుడు నువ్వులు వేస్తున్నా. అన్నీ వేసుకున్నాక రైస్ ఫ్లోర్ వేస్తున్నా. మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తున్నా. అది కలపడానికి అంతే, ఇది మిక్సీ కాదు. అంతా కలుపుకున్నాక తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటా. ఇప్పుడు మొత్తం ప్లేట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ అసలు అవసరం లేదు, అందులోనే ఊరుతాయి వాటరు కలిపితే. వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనకేమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే వేసుకోవచ్చు, పిండి ఎక్కువ పడితే. లేదంటే అట్లనే కలుపుకోవచ్చు. ఇదంతా కలుపుకోవాలి. మనకి వాటర్ అవసరం లేదు, కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. కలుపుతూ ఉంటే తడిలాగా అయిపోతుంది. ఇట్లా కలుపుకొని మనం చేసుకోవడం ఇక. ఇది తింటే కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ మీద ఇట్లా ఒత్తుకొని వేసుకోవాలి. సేమ్ సోరకాయ గారెల ప్రాసెసే ఇది. అయితే ఇది ఫ్లోర్ కొంచెం, పిండి కొంచెము లావుగుంది. ఆన్లైన్లో పెట్టిన పిండి కొంచెం చేయడానికి ఇబ్బంది అవుతుంది. మనం పట్టించుకున్న పిండి అయితే మెత్తగా ఉండి ఈజీగా చేసుకోవస్తుంది. ఇవి తింటే కూడా చాలా మంచిది. ఇట్లా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఏదో క్యాలరీస్ తక్కువ కదా, తింటే కూడా చాలా మంచిది. చిగుళ్ళ వాపులకి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి, విటమిన్ బి ఉంటుంది ఇందులో. నోటి పూతలు రాకుండా కూడా చూసుకుంటుందట. తెల్ల మచ్చలు, పెదాల పగుళ్ళకి అన్నిటికీ పనిచేస్తుంది. మంచి హెల్తీ ఫుడ్. ఒకసారి ట్రై చేయండి మీరు. మనకి అసలు ఏం అందులో అది వేసినట్టు తెలియదు. బొప్పాయి వేసినట్టు తెలియదు. ఇప్పుడు బొప్పాయి గారెలు రెడీ అయినాయండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.